రక్షించును. యెహోవా తను ప్రేమించే వారందరినీ కూడా కాపాడును. హల్లెలూయా. మొరంటే దేవుణ్ణి అడుగుతూ ఉండడం. మొరంటే మనము దేవుణ్ణి పాదాలు పట్టుకుని వేడుకోవడం. మొరంటే ప్రభువా నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా, ఆకాశం కింద కానీ భూమి మీద కానీ దేవా నువ్వే కదా నాకు దేవుడు అయ్యా అని నువ్వు అడిగినప్పుడు దేవుడు నిన్ను శబాష్ అంటాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అలాగే మొరపెట్టాలి. కనుక దేవుని బిడ్డలు అలా మొరపెట్టి వారు మొర ఆలకించి వారిని దేవుడు రక్షించునని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. వారు మొరే దానికి ఒక సమయం లేదు. ఏమండి, నీకు నచ్చినప్పుడు దేవుడికి మొరపెడితే దేవుడు ఏమన్నాడు, రహస్యమందున నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తానని చెప్పాడు కదా. ఆయన ఇచ్చిన వాడికి మొరపెట్టాలండి. ఏమంటారు? ఇచ్చిన వారికి నీవు మొరపెట్టాలి. కొన్నిసార్లు మనసుల హృదయం కూడా దేవుడు తెరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన బిడ్డ, యెహోవా తను ప్రేమించే వారందరినీ కూడా కాపాడను. విశ్వాసం ఉన్నవారు, నమ్మకం ఉన్నవారు మాత్రమే దేవునికి మొర పెట్టగలరు. ఏమండి? కనుక ఆ మొర అనేటువంటిది ఏంటంటే, ఈరోజు నేను ఎంతసేపు ప్రార్థనలో ఉండాలని తీర్మానం చేసుకున్నాను. నిజమే, ఈ సంవత్సరం అంతా దేవుడు నన్ను కాపాడు కదా, ఇంత టైం దేవుడికి ఇవ్వాలని ఒక తీర్మానం చేసుకున్నాను. ఒక తీర్మానంతో నువ్వు దేవునికి మొరపెట్టు. ఈ సంవత్సరం అంతా కూడా కాపాడినందుకు దేవునికి కృతజ్ఞత చెల్లించు, స్తుతి చెల్లించు. ఏమండి? అలా చెల్లిస్తే దేవుడు నిన్ను మర్చిపోయేవాడు కాదు. కనుక ప్రతి విషయంలోనూ కూడా మనము దేవుని యందు విశ్వాసం ఉంచి, ఏమండి, మనం మొరపెడుతున్న దేవుడు, మనల్ని తృప్తిపరిచే దేవుడు, మనల్ని గాయములు కట్టే దేవుడు. ఆయన్ని స్తుతించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన మనం ప్రేమించాలి. అలాగే ప్రేమించినప్పుడు ఆయన మనల్ని రక్షిస్తాడు, మనల్ని కాపాడుతాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. మనం అందరం కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి స్తోత్రములు దేవా. యేసు రాజా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవా ఈ దినము వాక్యము ద్వారా ఒక తరము వారు ఇంకో తరము వారికి మీ మహిమ కోసం చెప్తారు అని చెప్పి ఉన్నారయ్యా. అవును దేవా, మీరు చేసిన మేలునైనా తండ్రి దేవా రాబోయే తరం వారు వివరించేవారుగా ఉండాలని మీరు చెప్పి ఉన్నారయ్యా. వందనాలు తండ్రి. దేవా మీకు మహిమ కలుగును గాక. దేవాది దేవుని స్తుతించడం కన్నా భాగ్యం ఏమున్నది నాయన. దేవా మిమ్మల్ని కనపరిస్తే దేవా నాయన తండ్రి మా హృదయాలు ఎంతో సంతోషంగా ఉంటాయి. దేవా నాయన మిమ్మల్ని స్తుతించడం ఎంతో ధన్యత అయ్యా. దేవా నాయన ఆ గొప్ప ధన్యతనైనా ఇంకా నూతన సంవత్సరంలోనే నాయన తండ్రి మేము ఇంకా నాయన తండ్రి ప్రభా నూతనముగా నాయన తండ్రి ప్రభా మా హృదయాలు వారి ఇంకా నాయన తండ్రి ప్రభా మీలో గడపాలని నాయన తండ్రి వాక్యం ద్వారా మీరు చెప్పి ఉన్నారయ్యా. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవా నువ్వు గప్పులు విప్పితే నాయన మా ఆశల కోరికలన్నీ తీరుతాయని చెప్పి ఉన్నారయ్యా. ఈ దిన మా వాక్యము ద్వారా నాయన తండ్రి మీకు అసాధ్యమైనది ఏమీ లేదని మాకు తెలుసు, కానీ లోకం వైపు చూసేవారిగా ఉంటున్నామేమో. అలాగే కాకుండా మీ వైపు చూసినన్నా దేవా మీ నిండైన మెండైన ఆశీర్వాదం పొందుకునేవారుగా మేము ఉండడానికి సహాయం దయచేయండి. దేవా నాయన తండ్రి సంవత్సరంలో చివరి శుక్రవారం మందునైనా దేవా మీరు చెప్పిన ఈ మధురమైన మాటలు నాయన తండ్రి దేవ మా అంతర హృదయాలను కూడా నూరంతుల ఫలముగానైనా మీరు దీవించి ఆశీర్వదించండి. నిజముగా మొరపెట్టి వారు మొర ఆలకించదు. దేవానైనా తన ఎందు భయభక్తులు గలవారు మొర ప్రభు ఆలకిస్తారని చెప్పి ఉన్నారు. దేవ హృదయపూర్వకముగా మీ సన్నిధిలోని నాయన దేవ మిమ్మల్ని కనపరిచి నాయన మా ప్రతి అవసరత కూడా తీర్చమని మీ పాదాలు పట్టుకొని నాయన మీకు మొరపెట్టుచుండగా మా మొర విన్నపాలన్నీ ఆలకించిన దేవుడే దేవ మీ సహాయ సహకారములతో మమ్మల్ని నాయన తండ్రి తృప్తిపరచండి. వాక్యంలో ఇంకా ఎదగడానికి నాయన మీలో బలపడడానికి నాయన సంఘంలో 3 స్తంభాల వల్ల స్థిరపడడానికి నాయన దేవ మీ ఆత్మతోటి నింపినాను తండ్రి. మీ ఆత్మ నడిపింపుతోటి మమ్మల్ని నడిపించి మీ ఆత్మ స్వరాన్ని వినగలిగే చెవులు నాయన తండ్రి ప్రభా
దేవా నాయన తండ్రి ప్రభు మాకు అనుగ్రహించమని వేడుకొనిచున్నాము. వందనాలు. వాక్యము ద్వారా మా మనో నేత్రాలు తెలియజేసావు అయ్యా. వందనాలు.